హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి ఈరోజు ఒక షేర్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక 5 సంవత్సరాల్లో ఎంత రిటర్న్ వచ్చిందని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఈ కంపెనీ వినాని ఫ్రెండ్స్, మనం చెప్పే విషయాలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటే ఇంత ఉందా అని మార్కెట్లో స్టాక్ మార్కెట్ ఎందుకు కొనాలి అంటే ఇందుకే కొనాలని చెప్పడానికి ఈ ప్రయత్నం. అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన అమౌంట్ రూపాయి పెడితే ఎంత వచ్చింది, 10 రూపాయలు పెడితే ఎంత వచ్చింది, 100 పెడితే ఎంత, 1000 పెడితే ఎంత, 1,00,000 ఎంత, కోటి పెడితే ఎంత. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం కోవిడ్ లిమిటెడ్. ఇది ఎన్ఎస్సి. ఈ కంపెనీ ఇది ఏం తయారు చేస్తుంది, కంపెనీ మార్కెట్ క్యాపిటల్ ఎంత, పిఈ ఎంత ఉంది, అసలు షేర్ని అసలు 1 ఇయర్ క్రితం కొంటే ఎంత లాభం వచ్చింది, అసలు 5 సంవత్సరాల క్రితం కొంటే ఎంత లాభం వచ్చిందో వివరిస్తాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకూడదు చూడండి. అంటే స్టాక్ మార్కెట్లో ఇంత ఉందని చెప్పడానికి ప్రయత్నం. అయితే ఈ కంపెనీ ఒకసారి 1 డేకి చూస్తే ఇది ప్రజెంట్ ఉన్న మార్కెట్లో 1%, 5 డేస్లో చూస్తే 11% పెరిగింది, 30 రూపాయలు. పక్కకు వచ్చేది పర్సెంటేజ్, దాని పక్కన వచ్చేది ప్లస్ 30 రూపీస్. 1 మంత్లో వచ్చేసరికి 39% పెరిగింది. వినాలి ఫ్రెండ్స్, మనం చెప్పే విషయాలు స్టార్టింగ్ నుంచి ఇది వాల్యుబుల్లే. 39% అంటే లక్షకి 39,000 జస్ట్ 1 మంత్లో. 6 మంత్కి వచ్చేసరికి 242, అంటే 1,00,000 పెట్టినోనికి 2,42,000 ఎక్స్ట్రా, అంటే 3,42,000 అయినట్టు ఒక 6 మంత్లో. ఇయర్ బేస్ ఈడ వచ్చి 1,04,000, అంటే ఇది జనవరి టు ఇప్పుడున్న మార్కెట్ రేట్ ఉన్న రేట్ ప్రకారం ఇయర్కి వచ్చేసరికి ఒకసారి చూద్దాం. ఇయర్కి 1 ఇయర్కి ఎంత రిటర్న్ వచ్చింది అసలు ఒకసారి డేటా తీసుకుంటే ఇదంతా మనం చూసే దానిలో 759%. ఒక సంవత్సరంలో 1,00,000 పెట్టడానికి 7,59,000 ప్లస్ 100 రూపాయలు, అంటే 100% అంటే 100% పెరిగినట్టు, అంటే 1,00,000 అన్నట్టు. 759% అంటే లక్షకి 7,59,000. 1,00,000 అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి 1,00,000 ముచ్చట చెప్తున్నా. 1,00,000కి 7,59,000. అయితే ఈ ఇయర్కి 1 ఇయర్కి వచ్చేసరికి 1,00,000 ప్లస్ 7,59,000 అంటే 8,59,000 రూపాయలు అమ్మైనట్టు. అయితే దీన్ని డేటా ప్రకారం చూస్తే 5 సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్మెంట్ పెడితే 2 రూపాయలు ఉంది. వినాలి ఫ్రెండ్స్, మనం ఇది ఈ డేటా మనకు అర్థమైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా వద్దా అని. ₹2.38 ఉన్న షేరు 13 ఆగస్టు 2021లో ఇది ప్రజెంట్ ఇట్లా ఈ రకంగా ₹2కి వెళ్ళి ఇప్పుడు ఇట్లా 2.28, 14 రూపాయలు, 34 రూపాయలు, 84 రూపాయలు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో 288 రూపాయలు ఉందంటే 12,022%, అంటే లక్షకి 1,20,00,000. ఇక వినాలి ఫ్రెండ్స్, ఇది మనం చెప్పే విషయాలలో డివైడెడ్ బై 60 నెలలు డివైడెడ్ కొట్టుకొని నెలకు ఎంత సంపాదించిందో స్టాక్ మార్కెట్కు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ అంటే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ అంటే రూపాయి పెడితే ఎంత అయింది, 10 రూపాయలు పెడితే ఎంత అయింది, మీరు క్యాలిక్యులేషన్ లెక్క ప్రకారం చూసుకోండి. ఇది మనకు ఐడియా ఉంటే, అంటే ఐడియా ఉన్న వాళ్ళని వదిలేయండి, తెలియని వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. స్టాక్ మార్కెట్లో ఈ షేరుని ఎవరెవరు కొన్నారు, ఎంత కొన్నారు, ఇది అనేది అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే నువ్వు స్టాక్ మార్కెట్లో నువ్వు ఉన్నావా, నీకుంటే నీకు అమౌంట్ వచ్చినట్టే. అది గమనించవలసిన విషయం. అంటే 1,00,000కి వచ్చేసరికి 1,20,00,000 ఇంత అమౌంట్ అనేది అయ్యిందంటే మార్కెట్లో 2 రూపాయలది దాదాపు 300 రూపాయలకు వస్తుంది షేర్. అంటే నువ్వు ఎక్కడ కూడా తగ్గుతుందంటే తగ్గుతుంది. మరి ఎందుకు పొందలేరు అనేది క్వశ్చన్ వేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఇలాంటి షేర్ ఒకటి ఉందా? ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ 38,081 కోట్లు, పిఈ వచ్చేసి 208, డివిడెండ్ లేదు. ఓపెన్ పరంగా ఐలో 52 వీక్ లో వచ్చేసి 32, ఐ వచ్చేసి 295, అంటే దాదాపు 1,30,00,000 రూపాయలు రిటర్న్ వచ్చినట్టు, అంటే 295 కౌంట్ చేసి వేసుకుంటే. అయితే ఈ కంపెనీ ఏం చేస్తా అనేది ఒకసారి చూస్తే ఫైనాన్షియల్ పరంగా అసలు ఈ కంపెనీ ఏందో ఒకసారి ఇమేజ్ పరంగా చూసుకోండి. ఈ ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ దీంట్లో ఉన్నాయో ఈ ప్రోడక్ట్ ఏం తయారు చేస్తుంది, ఇది డానిష్ కంపెనీ. ఇది మామూలుగా ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఇది ఏమి తయారు చేస్తుంది, ఈ షేర్ ఫాలింగ్ ఏంది, అసలు ఈ డేటా ఏంది, అసలు ఈ కంపెనీ మనం ఎందుకు చూడలేదా అనేది చాలామంది క్వశ్చన్. ఇది డేటా ప్రకారం ఉన్న వివరణ చూస్తే టోటల్గా మనం ఉన్న డేటా ప్రకారం ఫైనాన్షియల్ వ్యాపారం చూసుకుంటే ఏ రకంగా ఉంది, ఇది కంపెనీ ఏంది అసలు అనేది ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే దాని రిలేటివ్ స్టాక్ HFCL ఉంది, సిల్వర్ బేస్ గోల్డ్, రిలేటివ్ స్టాక్స్. ఇది టోటల్గా మనం అంటే చూసే లెక్క ప్రకారం మార్కెట్లో ఈ రకంగా న్యూస్ ఇవన్నీ 1 by 1 చెక్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇది 4:1 బోనస్, 2:1 స్ప్లిట్, 12 రూపాయలు డివిడెండ్, 3 స్టాక్స్ యువర్ వాచ్ యువర్ ఫస్ట్ వర్క్, అంటే 15 అవర్స్ తర్వాత ఇచ్చిన న్యూస్ ప్రకారంగా ఉన్న ఇది డేటా.
అయితే మన కంపెనీలో ఉన్న డేటా ప్రకారం చూస్తే స్టాక్ మార్కెట్లో ఇది ఇంత అమౌంట్ ఉందా అనేది మీరు చెక్ చేసుకోవడానికి మనం చెప్పే విషయాలు మీకు కొంచెం ఐడియా వస్తుందని ఇది మేము మీ ముందర చూపిస్తున్నాం. ఇది టోటల్గా ఉన్న డేటా ప్రకారం చూస్తే ఇది టోటల్ అంటే మనం చెప్పే కంపెనీ వచ్చి 1993లో లిమిటెడ్ కంపెనీ ఇది. అదే ప్రీమియర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెయిల్ అండ్ ఫైమెయిల్ ఇది పర్సనల్ లిబర్టీ ఆర్ ఎవర్ ఈ డేటా మొత్తం చదువుకోవచ్చు. ది కంపెనీ వారు మ్యానుఫ్యాక్చరింగ్ ఈ పీఎంఎల్ అండ్ ఇది బిఎస్సిఎన్ఏలో ఉన్న డేటా ఇది ఎన్ఎస్లో ఉంది, బిఎస్లో ఉంది. మార్కెట్ క్యాప్ 38,30 కోట్లు, కరెంట్ 288, ఐ వచ్చేసి 294, లో 32 ఒక సంవత్సరం క్రితం. పిఈ 282, ఫేస్ వాల్యూ ప్రకారం చూస్తే 3 బుక్ వాల్యూ 3.35, డివిడెండ్ లేదు. ఆర్ఓఈ ఎంత ఉంది, ఆర్ఓఈ ఎంత ఉంది, ఫేస్ వాల్యూ ₹1. అయితే దీన్ని కంపేర్ పరంగా చూసుకున్న కంపెనీలు ఏమున్నాయంటే కంపెనీ యూజర్ ఎక్స్పెండెడ్ గుడ్ క్వార్టర్, కంపెనీ యూజ్ డెలివరీ గుడ్ ప్రాఫిట్ గ్రో 31.0 CGR ప్రకారం లాస్ట్ 5 yearsలో 31% CAGR ప్రకారం. అంటే 31% అంటే ఎంత మామూలుగా మీరు అవదేశండి. 3% అంటే 25 పైసా, 9% అంటే 75%, 12% అంటే ₹1, అంటే 31% అంటే ఎంత లెక్క అంటే దాదాపు ₹3 వడ్డీ అన్నట్టు. దర్ కంపెనీ యూజ్ వర్క్ క్యాపిటల్ రిక్వైర్డ్ యువర్ రిడ్యూషన్ 147 days యువర్ టు 108 days. అంటే ఈ క్యాపిటల్ పరంగా వర్కింగ్ క్యాపిటల్ ఏముంది, స్టిల్ యూఆర్ ట్రేడింగ్ 86 times యువర్ బుక్ వాల్యూ, అంటే 86% బుక్ వాల్యూ మీద ఉందంట. దాని దర్ ఇస్ యువర్ కంపెనీ యువర్ రిపోర్టింగ్ యువర్ నాట్ పేయింగ్ యువర్ అవుట్ డివిడెండ్ పేయింగ్ లేదు, ఇంకా వరకు డివిడెండ్ ఇంకా స్టార్ట్ చేయలేదట కంపెనీ. అయితే దీని ప్రొడక్ట్ ఏంటంటే గోద్రేజ్ కన్జ్యూమర్. దీని కంపేర్ ఉన్న కంపెనీలు డాబర్ ఇండియా, పీజీ అండ్ ఏరు, జిలేట్, ఇమామి. అంటే ఇది రెగ్యులర్గా మనం చేసే ఎఫ్ఎంజీజీ స్టాక్. ఈ స్టాకు ఇంతగానం పెరిగింది అనేది ఎవరికైనా తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. దీన్ని నేను ఎందుకు చూపిస్తున్నాను అనేది మీకు ఇలాంటి కంపెనీలు కూడా స్టాక్ మార్కెట్లు ఉన్నాయా. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారంగా చూస్తే ఇక్కడ మనకు కానొస్తుంది 38,773 కోట్లు. ఇవి కంపెనీలు. గోద్రేజ్ కన్జ్యూమర్, డాబర్ ఇండియా దీంతో కంపేర్ చేస్తున్నది. ఇమామి అంటే జెండుమా, జిలేట్ అంటే షేప్ చేసుకునే బ్లేడ్, పీజీఎల్బీ అంటే ఇలాంటి కంపెనీతో కంపేర్ చేసే కోల్గేట్ ఫ్యామిలీ అంటే పొద్దుగా చేసే బ్రష్ చేసుకునేది కోల్గేట్. అది మన డేటా ప్రకారం చూస్తే ఈ కంపెనీ ఇంతగానో రిటర్న్ ఇవ్వడానికి డేటా ఉంది. నెట్ ప్రాఫిట్ యువర్ డేటా యువర్ 44 కోట్లు ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్ టోటల్గా నెట్ ప్రాఫిట్ 135 కోట్లు. CAGR ప్రకారం 10 years నుంచి 62% పెరిగింది. ఇన్నాగా ఫ్రెండ్స్ మనకి ఈ విషయం మనకు తెలిసి ఉండాలి. స్టాక్ మార్కెట్ చేసే వాళ్ళకి, రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఇది మనకు తెలిసి ఉండాలి. అంటే ఇది తెలిస్తే ఇది మనకు అర్థమవుతుంది. ఇది ఏంటంటే CAGR ప్రకారంలో ఉన్న ఈ డేటా ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇందులో ఇది 10 years 62, 5 yearsకి అయితేనేమో 161, 3 yearsకి వచ్చేసరికి 449, 1 year 764. అంటే మార్కెట్లో ఉన్న డేటా ప్రకారం చూస్తే ఒక సంవత్సరానికి 10 సంవత్సరాల నుంచి 62% ఇస్తుంది. అంటే దాదాపు 12% into 5 అంటే 62%. అంటే ₹5 వడ్డీ గత 5 సంవత్సరాలుగా మనకు రిటర్న్ ఇస్తుంది. కాబట్టి ఆ రకంగా ₹2 ఉన్న షేర్ 300కు వచ్చింది. అంటే నువ్వు 1,00,000 పెట్టడానికి 1,30,00,000. అంటే మన మార్కెట్లో ఉన్న డేటా ప్రకారం ఇది నువ్వు సబ్జెక్టును పట్టుకుంటే ఈ రకంగా సక్సెస్ అవుతుందని చెప్తున్నాం కదా. ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే మనకు ఆ విషయం కంపెనీ విషయం తెలియకుండా మనం ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి అట్లా వదిలేసుకుంటా పోతూ ఉంటాం. పెరిగే కంపెనీ ఇలాంటివి ఉంటాయి మన మార్కెట్లో. అంటే ఇలాంటి విషయాలు మీకు కావాలంటే సలహా సూచనకు మన దీని కంపేర్ పరంగా ప్రమోటర్ వచ్చి 46%, FIL 4%, DIL 3%, పబ్లిక్ వచ్చేసి 49%, నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ వచ్చేసి 2,95,432 షేర్స్ హోల్డర్స్. మొత్తం టోటల్గా ఉన్న FIL, DIL, పబ్లిక్ అండ్ ప్రమోటర్ టోటల్. ఇది ఫ్రెండ్స్ ఈ రోజున అప్డేట్. ఇలాంటి వీడియోల గురించి మనకు కావాలంటే సబ్జెక్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.